Hey guys, welcome back to the channel everyone. ఇది మారుతి సుజుకి వ్యాగనర్ అనమాట. బై ద వే దిస్ కార్ ఇస్ 2011 మోడల్ అనమాట. సో ఈ కార్ కీ సెటప్ వచ్చేసి ఇట్లా ఉంది. సో లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు. ఇట్ సీమ్స్ టు బి లైక్ ఏ స్విఫ్ట్ కీ కదా. సో యా, ఇప్పుడు దీని ఇంజన్ స్పెక్ చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ షార్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ కాబట్టి దీని ఇంజన్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ఎ 1 లీటర్ 998cc ఇన్లైన్ 3 సిలిండర్ అనమాట. ఇది 4 సిలిండర్ కాదు, ఇన్లైన్ 3 సిలిండర్ 4 వాల్వ్ పెట్రోల్ ఇంజన్. ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ కార్ ఇంజన్ వచ్చేసి రీఫైన్డ్గానే ఉంది, అంత నాయిసీ ఏం లేదు. ఇట్ ఈస్ బెటర్. సో ఇంజన్ చూసుకుంటే నీట్గా ప్లేస్ చేశారు, బట్ ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఇంజన్ స్మాల్ కాబట్టి ఇంతే ప్లేస్ అవుతుంది అనమాట. సో యా, దీని హుడ్ కూడా అంత హెవీ ఏం లేదు. మనకి సుజుకి బిల్డ్ క్వాలిటీ తెలిసిందే కదా. సో హుడ్ కూడా అంత హెవీ ఏం లేదు. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే హాలోజన్ బల్బ్ ఇచ్చారు, అండ్ ఇది కూడా హాలోజన్ బల్బ్, అండ్ ఇది కూడా హాలోజన్ బల్బే. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ప్లేస్ చేశారు. సో 2 ఫాగ్ ల్యాంప్స్, అవి కూడా హాలోజన్ బల్బ్సే. అండ్ లాట్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్స్. అండ్ ఇది సుజుకి వచ్చేసి క్రోమ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు, అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ అక్కడక్కడ ఇచ్చారు. అండ్ వైపర్ వాషర్స్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో ఇక్కడ రూఫ్ రైల్స్ ఇచ్చారు, సో మన హ్యాండిల్ చేయడానికి. అండ్ ఇక్కడ యాంటీనా ఇచ్చారు, బట్ యాంటీనా అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి మిస్ అయిపోయింది. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే 35 సెంటీమీటర్స్ లెంత్తో వస్తుంది, 1.5 సెంటీమీటర్స్ హైట్, అండ్ 2.4 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే చాలా డీసెంట్గా ఉంది, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఈ షార్ట్ హ్యాచ్ బ్యాక్కి దిస్ ఈజ్ ఎనఫ్, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. సో ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ అనమాట. ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు, విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ దిస్ కలర్. ఈ లైట్ బ్లూ కలర్ మీద, స్కై బ్లూ కలర్ మీద క్రోమ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. అండ్ ఇక్కడ సిగ్నల్ లైట్ ప్లేస్ చేశారు. అండ్ దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 165/65 R14 inch డిస్క్ వీల్, అలాయ్ వీల్ కాదు. సో మీరు చూసుకుంటే డిస్క్ వీల్ ప్రొవైడ్ చేశారు. సో దీని బ్రేక్ సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డిస్క్ రోటర్స్ ఇచ్చారు, బికాజ్ ఇట్ ఈస్ అ షార్ట్ హ్యాచ్ బ్యాక్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. సో దీని బ్యాక్ లెంత్, సో యా, కమింగ్ టు ద బ్యాక్, ఇది 1.5 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది, బట్ హైట్ వచ్చేసి దీనికి కొంచెం ఎక్కువ అనమాట. సో 1.7 సెంటీమీటర్స్ హైట్ కదా, ఇది 1.5 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది. సో ఇది VXI వేరియంట్. సో VXI బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మారుతి సుజుకి, అండ్ ఇక్కడ వ్యాగన్ ఆర్ అని ఇచ్చారు, బికాజ్ ఇట్ ఈస్ ఎ వ్యాగన్ కార్ కదా, కొంచెం స్టేషన్ వ్యాగన్లో ఉంటుంది లుక్ చూసుకున్నట్లయితే సైడ్ నుంచి. సో దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 1 సెకండ్, మనం బూట్ లోపల నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇట్లా లివర్స్ ప్లేస్ చేస్తారు, ఇవి ఇట్లా పుల్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 342 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్. సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీ తిరగడానికి, ఇట్ ఈస్ యూస్ఫుల్. అండ్ దీని స్పేర్ వీల్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్లేస్ చేశారు, విచ్ ఈజ్ స్మాలర్ దెన్ ద అదర్ 4 వీల్స్. ఇది కొంచెం స్మాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ జాక్ ఇక్కడ ఉంది, బట్ రోజ్ వీ కాంట్ ఫైండ్ రోజ్ ఎనీవేర్. సో ఓన్లీ బ్యాక్ 2 హెడ్ రెస్ట్సే ప్రొవైడ్ చేశారు, మిడిల్ పర్సన్కి హెడ్ ఉండదు అనుకుంటా ఆ ఏజింగ్లో. సో ఇక్కడ ఒక 2 లైట్స్ ప్లేస్ చేశారు ఇటు, బికాస్ నంబర్ ప్లేట్ అనేది విజిబుల్ ఉండాలి కదా. అండ్ ఈ బూట్ ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక వైపర్ ఇచ్చారు, బట్ అది ఏజింగ్ వల్ల మిస్ అయిపోయింది, బట్ ఓనర్ ఇంకా యాడ్ ఆన్ చేసుకోలేరు. సో విచ్ ఈస్ ఫంక్షనల్ అనమాట, ఇది ఫంక్షనల్, ఇది వర్క్ అవుతుంది. అండ్ వాషర్ స్ప్రే వచ్చేసి ఇక్కడ నుంచి స్ప్రే అవుతుంది అనమాట విండోలో. అండ్ కార్కి లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇది 35 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇట్ కెన్ గో అరౌండ్ 500 కిలోమీటర్స్ ఫర్ ఎ ఫుల్ ట్యాంక్. అండ్ ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో దీని డాష్బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది మొత్తం. ఇట్ ఈస్ కంపెనీ డాష్బోర్డ్ అనమాట. కార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో డాష్బోర్డ్ అనేది అలాగే ఉంది, ఎటువంటి మోడిఫికేషన్స్ ఏం చేయించలేదు. ఇన్ స్టీరియో ఆల్సో, అండ్ ఏం డాష్బోర్డ్ డిజైన్స్ కూడా ఏం యాడ్ ఆన్ చేయలేదు. సో డాష్బోర్డ్ లుక్స్ నీట్, బట్ స్టీరింగ్ వీల్ కవర్ ఒకటి యాడ్ ఆన్ చేసుకున్నారు, అది కూడా డాష్బోర్డ్ కలర్కి మ్యాచ్ అయింది, నీట్ అండ్ క్లాసీగా ఉంది. సో దీని బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి లెగ్ రూమ్ అనేది అంత ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ సఫిషియంట్. అండ్ దీనికి 4 పవర్ విండో స్విచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది VXI వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ అయినా 4 పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ లాకింగ్ కూడా ఉంది. అండ్ బ్యాక్ 2 హెడ్ రెస్ట్ ఇందాక మీకు చూపించినట్లు బ్యాక్ 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, బట్ ఎటువంటి హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ రేర్ డోర్స్కి ఎటువంటి కప్ హోల్డర్స్ కానీ ఫైల్ హోల్డర్స్ కానీ ఏం ప్లేస్ చేయలేదు అనమాట, మ్యాగజైన్ హోల్డర్స్ కానీ. అండ్ సీట్ పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి ఒక చిన్న కప్ హోల్డర్ ప్లేస్ చేశారులేండి, విచ్ ఈస్ హైడింగ్ దేర్.
సో దీనికి 4 స్పీకర్స్ ప్లేస్ చేశారనమాట, రేర్ 2 స్పీకర్స్ అండ్ ఫ్రంట్ 2 స్పీకర్స్. అండ్ హ్యాండిల్స్, ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఒక 3 ప్రొవైడ్ చేశారు, బట్ డ్రైవర్కి ఎటువంటి హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ హుక్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ప్రాపర్ స్విఫ్ట్ థర్డ్ ఫీలింగ్ అనేది వచ్చింది. ఆ ఏజింగ్లో ఉన్న కార్స్ చాలా బాగుండేవి, చాలా నీట్ అండ్ క్లాసీగా ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చేసి బిల్ట్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది. సో దీని డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్పిఎం మీటర్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ స్పీడోమీటర్ అండ్ ఇక్కడ సమ్ కాషన్ లైట్స్. ఇవి కొంతసేపట్లో ఆగిపోతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ని. సో ఇది ఫ్యూయల్ రేంజ్ అండ్ ట్రిప్ ఏ ట్రిప్ బి కూడా ఉంటుంది. అండ్ ఇది ట్రిప్ ఏ, ఇది ట్రిప్ బి. అండ్ దీనిలో ఫ్యూయల్ రేంజ్ లాంటివి ఎటువంటివి లేవు. సో బై మిస్టేక్ చెప్పాను. అండ్ ఇక్కడ మీకు ఫ్యూయల్ మీటర్ ఇండికేట్ చేస్తుంది, బట్ మీకు రేంజ్ ఎంత ఉంటుంది అనేది చూపించదు. అండ్ మీకు ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్ ఏం లేవు, మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ డాష్ బోర్డ్ లుక్స్ నీట్. ఆ ఏజింగ్లో ఉన్న కార్ కూడా చాలా నీట్గా ఉంది డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ 4 పవర్ విండో స్విచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ బయట మిర్రర్ కూడా మీరు పవర్డ్ మిర్రర్, అంటే మీరు ఎలక్ట్రానికల్లీ పవర్డ్ మిర్రర్ అనమాట. మీరు నార్మల్గా ఇక్కడ దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు మిర్రర్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీకు థెఫ్ట్ అలారం ఇచ్చారు, థెఫ్ట్ అలారం అంటున్నా, అలారం ఇచ్చారు. అండ్ ఇక్కడ హెడ్ లైట్ అడ్జస్టర్ అండ్ ఇవి ఫాగ్ ల్యాంప్ స్విచెస్. అండ్ ఇక్కడ మీకు కప్ హోల్డర్ ఇచ్చారు విచ్ క్యాన్ బి అడ్జస్టెడ్. అండ్ ఇక్కడ కూడా ఒక కప్ హోల్డర్ ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ గ్లోవ్ బాక్స్ వచ్చి నీట్ అండ్ డీసెంట్గా ఉంది. కార్ పేపర్స్ పెట్టుకోవడానికి నీట్ అండ్ డీసెంట్గా ఉంది. అండ్ దీనికి 4 AC వెంట్స్ ప్లేస్ చేశారు, బట్ రేర్ ఎటువంటి AC వెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని గేర్ నాబ్ కూడా కొంచెం స్టైలిష్గా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వచ్చి కార్లో కొంచెం తక్కువగానే ఉందండి, మిగతా కార్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ దీనికి ఆటో డిమింగ్ రియర్ వ్యూ మిర్రర్ ఇవ్వలేదు. అండ్ మీకు ఇక్కడ చిన్న కార్డ్ స్లాట్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ ఒక మిర్రర్ ఇచ్చారు, బట్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్. సో ఇంక మరి లేట్ ఎందుకు డ్రైవ్ చేసి చూద్దాం. So guys, listen to the engine sound. సో పెట్రోల్ ఇంజన్ కాబట్టి అంత వైబ్రేషన్స్ ఏముండవు, నీట్గానే క్రాంక్ అయింది ఇంజన్ మాత్రం. బట్ కార్లో కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి. వీ కెన్ ఫీల్ సమ్ వైబ్రేషన్స్ బికాజ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి కొన్ని వైబ్రేషన్స్ ఫీల్ అవ్వగలం మనం. సో ఇది కార్ హార్న్ అనమాట. అన్నీ బై స్టాక్ వచ్చినవి, ఎటువంటి మోడిఫికేషన్స్ ఏం చేయలేదు ఈ కార్లో. సో అండ్ దీని స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే దీని స్టీరింగ్ వీల్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్తో ప్రొవైడ్ చేశారు బై ద షోరూమ్. ఎటువంటి ఎలక్ట్రానిక్ స్టీరింగ్తో ప్రొవైడ్ చేయలేదు. స్టీరింగ్ కూడా అంత హెవీ ఏం లేదు, చాలా లైట్గా ఉంది బికాస్ దిస్ కార్ ఈజ్ నాట్ దట్ మచ్ హెవియర్ కదా. సో స్టీరింగ్ వీల్ కూడా లైట్గానే ఉంది. అండ్ దీని క్లచ్ కూడా హైడ్రాలిక్ క్లచ్ ప్రొవైడ్ చేశారు, బట్ దీని బ్రేక్స్ వచ్చేసి నాన్ ABS బ్రేక్స్ అనమాట. ఈ కార్కి సెట్ ఆఫ్ బ్రేక్స్ వచ్చేసి ABS ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఏం లేదు. ఇట్ ఈస్ అ రా మెషిన్. మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఈ కార్. బై ది వే దిస్ కార్ ఇస్ ఫర్ సేల్ అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదన్నా డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి. ఇఫ్ యూ ఆర్ ఎ జెన్యూన్ బయర్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో కార్ కండిషన్ వచ్చేసి మీరు వీడియో చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను చెప్పను, ఈ కార్ ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు. మనకి కార్ ప్రొవైడ్ చేసింది వేరే వాళ్ళు అనమాట. సో ఆ ఓనరే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తారు. డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తా, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ దీని పవర్ స్పెక్ గురించి మాట్లాడాలనుకుంటే బై ద షోరూమ్ దిస్ కార్ ఈస్ పవర్డ్ బై 68 bhp అండ్ 90 Nm ఆఫ్ టార్క్. పెట్రోల్ కార్ కాబట్టి పికప్ చాలా బాగుంది. అండ్ వ్యాగనర్లో మీకు తెలిసినట్లు డీజిల్ ఏం ప్రొవైడ్ చేయలేదు బికాజ్ దిస్ ఈజ్ ఎ 1 లీటర్ ఇంజన్ కదా, డీజిల్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే నీట్గా హ్యాండిల్ చేస్తుంది సస్పెన్షన్, మరీ అంత వైబ్రేషన్స్ ఏం లేవు. అండ్ కార్ ఏం ఊగిపోవట్లేదు. ఇట్ ఈస్ పవర్డ్ బై సమ్ స్ప్రింగ్ సస్పెన్షన్స్. దిస్ కార్ ఇస్ పవర్డ్ బై సమ్ స్ప్రింగ్ సస్పెన్షన్స్. అండ్ మీకు AC ఆన్ చేసినప్పుడు ఇంజన్ మీద కూడా అంత లోడ్ ఏం పడట్లేదు. ద కార్ ఈస్ పర్ఫెక్ట్లీ రన్నింగ్. అండ్ మీరు దీని గేర్ బాక్స్ కూడా ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రన్ అవుతుంది. సో దీని టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.6 meters టర్నింగ్ రేడియస్తో యూటర్న్ టర్న్ అవుతుంది. అండ్ ఇది సెంట్రల్ లాకింగ్. అండ్ దీని సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే దీనికి సెంట్రల్ లాకింగ్ ప్రొవైడ్ చేశారు, చైల్డ్ సేఫ్టీ ప్రొవైడ్ చేశారు, చైల్డ్ లాక్ సేఫ్టీ ప్రొవైడ్ చేశారు.
అండ్ మీకు ఇంజన్ ఇమ్మొబిలైజర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అది మ్యాక్సిమం ఆఫ్ ద కార్స్లో ఉందిలేండి, బట్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ అంటే తెలియని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఒక షార్ట్ చేసి పెట్టాను. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే యూ కెన్ వాచ్ దేర్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీరు చూడొచ్చు అక్కడ. అండ్ ఈ కార్కి 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. దీని మ్యూజిక్ క్వాలిటీ వినిచొద్దాం ఒకసారి. ₹1,00,000 వరకు తక్షణ నగదు బహుమతి అందుకోండి. 0% ఫైనాన్స్ ఇంకా కార్డ్. మీకు వ్యాగనర్ కంపారిజన్ వెహికల్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయి, లైక్ స్మాల్ హ్యాచ్ బ్యాక్స్, ఇగ్నిస్ అండ్ మీకు స్విఫ్ట్. అండ్ మీకు ఇప్పుడున్న కార్స్లో చెప్తున్నాను నేను, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వ్యాగనర్స్తో కంపేర్ చేస్తే మీకు స్విఫ్ట్ ఉంది, ఇగ్నిస్ ఉంది, సెలేరియో ఉంది, అండ్ ఆల్టో కూడా ఉందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, లైక్ మీరు వ్యాగనర్ కాకుండా ఇంకేమైనా కార్స్ పర్చేస్ చేయాలనుకుంటే దీని సెగ్మెంట్లో చెప్తున్నాను మీకు. ఇట్ ఈస్ పవర్డ్ బై 1 లీటర్ ఇంజన్ కదా, దీని సెగ్మెంట్లో చెప్తున్నాను. సో దీని సెగ్మెంట్లో వచ్చేసి మీకు సెలేరియో, స్విఫ్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఎక్స్క్లూడింగ్ వ్యాగనర్ యూ కెన్ పర్చేస్ దెమ్. బట్ లిటరల్లీ బిలీవ్ మీ, ఇప్పుడు వచ్చే కార్స్ కంపేర్ చేస్తే లైక్ ఓల్డ్ కార్స్, ఇలాంటి కార్స్కి 2011 మోడల్ ఆ టైంలో ఉన్న ఏజింగ్ కార్స్కి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు లైక్ డోర్ని క్లోజ్ చేసేటప్పుడు ఆ థర్డ్ ఫీలింగ్లో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చే కార్స్ అంత స్ట్రాంగ్ ఏం లేవు సుజుకీలో అంటే కొన్ని కార్స్ ఉన్నాయి. నేను వ్యాగనర్ గురించి మాట్లాడుతున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ విత్ అనదర్ కార్.